కోడలున్నది రాసభవనం నీ కొడుకును కోడలు విలువనం పండి నాను నా భార్యను ఇంట్లో ఉన్న పీడలు బయట వెళ్ళి బాబు గది 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 కదా నా కొడుకును బిడ్డనెత్తుకొని నా కొడుకును వెలుతుకోనంటే నా కొడుకు కట్టి ఎదురు కాడ కట్టం సిద్ధం చేస్తాను బిడ్డనెత్తుకున్నాడమ్మ దేవదేవో దేవా రాగుడు పోతురా వంట సరే బాయ పోతురా అమ్మాని పోతురా మీ తల్లి హాజరు నేర బాయ రాకూడదు కొడుకున్న మారుకమ్మ రామ రామో రామ కన్న తండ్రి చేర వచ్చే దేవదేవో విలువైన కొత్త మాల కాడ కొడుకుంటే కొడుకు మాలగా తండమ్మా తండ్రి వచ్చే రాగడాలు రామ రామో రామ కన్న కొడుకు కళ్ళలు దేవదేవో దేవా మరి ఏమిటి మా కనుకున్న కన్న తండ్రి రోజాన రోజు సమయాన కచ్చరి కాడిపోయి రాజు వేరేవాడు దేశం వేరేవాడు ఇవాళ కొడుక కొడుకు అనుకుంటా ఆలువేగరంగా కొడుకు కొడుకుల కన్నీళ్ళు తీసుకుంటా వస్తాను మా కన్న తండ్రికి ఏమి కష్టం వచ్చిందో అని ఏమిటి నాన్న ఇవాళ సిరకలాడమ కోసం వచ్చుకున్నావు ఆ తమ్ముడిని చెల్లెని ఎత్తుకొని గిదగిద గిదగిద ఉరికత్తాను ఆ పసిపిల్లలు ఎత్తుకొని ఎందుకు వస్తాను అయ్యో కొడక రమ్మని నాకేదన్నా కవర్ చేస్తే నేను రాకపోతున్నా ఏమిటి నాన్న గుళ్ళెడు వేగుళ్ళకి బెల్లం అన్నయ్య జాలి గుండె చల్ 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 అని బండెడు కార్యం మురళబడి కడుపుల ఉంగురాలు చుట్టి కళ్ళల్లో నీళ్లు కొడుగా చెప్పుదురా నాయన గుళ్ళెడు వేగుల్లో బండెడు బుక్కల్లగల్లా నీ తల్లి ప్రాణం పోయింది కొడుగా కొడుగా మంతరాజా ఆ తల్లిని అయ్యా నీ కొడుకు కారణం తిందో ఏందో కట్టేసిన కాడని ఇక లోకమంతా కొడుక పచ్చిపోతే ఒంటి పచ్చి వరి సత్తని కొడుకు నీ తమ్ముడు నీ చెల్లె వాడి ఇల్ల ఇంటికి పెద్ద వరివిరా కొడుక అందుకే అందరు కొడుక ఇంటికి పెద్ద కొడుకు మంచోడైన ఇల్లు సంసారం మంచి ఉంటుంది ఇంటికి తండ్రిగా తండ్రి పెద్ద కొడుకు ఇంటికి తల్లిగా తల్లి పెద్ద విద్య ఆ కొడుకు బుద్ధిమంతుడైతే అందరి తమ్ముల అయ్యోరే ఆదరిస్తాడు తల్లి వచ్చినాక ఇంటికి పెద్ద బిడ్డ మంచిదైతే అందరి చెల్లెళ్ళ చూడు అమ్మోరే దగ్గర తీసుకున్న కొడుకు ఈ మాట చెప్పడకు మా చెల్లెను
తమ్ముని తీసుకొచ్చి నా కాలం ఏం తలవు నానా ఓ నాన్న రావే నాను తండ్రి ఏడవాకో నానా పాడావోకో అన్న కొడుకును నానా కన్న తన్ని కాళ్ళ మీద పడ్డ తన్నిని 2 రెక్కలు పట్టెలు ఎవరెత్తింది నాయన ఎందుకంటే ఈ ఏడ్చిన ఇగా అవ్వలేసత్తదా ఎందుకంటే ఇవాళ మా కనుకున్న కన్న తల్లికి కట్టేరుపాటు చేస్తే ఆ చోట కాష్టం ఏడితే తల్లిని అర్ధానం చేసుకోవాలని నీకు బాణం దరియలేక ఇంత దూరం వచ్చిన తమ్ముడిని చెల్లును ఎత్తుకో ఇంట్లో పోయి నా భార్య నీ కోడలు తీసుకొని వస్తా సరే కూడా ఇప్పుడు నేను కోటలు చేసేకనవ్వా మా చక్కని మనిషి పుణ్యాత్మరాలు ధర్మాత్మరాలు ఆకలి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతా దూపు వచ్చిన వాళ్ళు మంచిది ఎండే వారిని ఎడేస్తా పెట్టి 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 నా పెద్ద చెట్ట పుట్టింది 4 ఏళ్ళ ఉన్న వారి పుణ్యాత్మలకే పుట్టినరో అంతా ఈ రోజుల అభద్రేలుగా బతుకుంటారు ఏం చెప్తాను అమ్మవారు ఉడ్చాలుకునే సోయలేదు అనే చూడబుద్ది కాబట్టి ఉడిసాలి పోరా అన్నోడే నూకిపోతాడే అరే నాకు సాధన అయి సాధ కాక వారానికి ఒకసారి ఉడుచుకుంటా మంది సంవత్సరానికి ఏం చెప్పు సంవత్సరం అంటే రంగపురం నిన్ను ఎత్తి కొరిగిస్తారు వీలేదు నాన్నెత్తి కొరిచేది 2-3 గంటల వరకు కూడా వ్యక్తి బాగా పండుగ కొరికి లాగిన పండుగ అడ్డేసి అందుకుంటారు ఎవరు వాళ్ళ అడ్డే తప్ప పెద్దవాళ్ళు ఒక్కరి చాలు మన మహిళా సంఘం ప్రెసిడెంట్ ఒక్కరి చాలు మనకు అవి 2 పొంటి ఇల్లు అయింది ఇంటి ముందర మురికాలం అయింది ఇంటి ముందర బర్రెలు ఉన్నాయి పెట్టవయ్యా పెట్టంట కింద పెట్టడా మీద పెట్టడా కింది ఫ్యాన్ లేదా మీద ఫ్యాన్ లేదా తెచ్చుకోపోయినా ఎండాకాలం తెచ్చుకున్న బిడ్డ 14,000 పెట్టి తెచ్చిన 1 రూపాయి పెట్టి తెచ్చిన చల్లగా బాగా చల్లగా పెట్టుకుంటే మన ఉరుములు మెరుపులకు 3 రోజులకు బర్రెను కలిపేది సిర అన్నప్పుడే దీనికి పర్రు అన్నదా అప్పుడు కూడా పెడతావే సోమి తక్కువ లంజాటూర పాడుకోను ఇంటి పక్క పోవటానికి ఆరాటం ఎక్కువ ఇంటి పక్క పోటీ లంజాటి చెప్పులు మెడలు ఇద్దరు పాడు గట్ట కాదే మనమానానికి బట్ట కట్టాలి లోకమానానికి సంసారం చేయాలి మంచైనా చిన్నవి వాడుకుంటారు చెడైనా చిన్నవి వాడుకుంటారు పెట్టుకుంటాను ఇంటి పక్క పోవటానికి సందేనే అంతే బరాబర్ గొడవ ఇంకా సినిమా చూసాడు చూస్తారు అక్కడ మరి కొట్టుకుంటాడు ఆపరు సినిమా చూసాడు చూస్తారు సినిమా ఏం గుంపు గుంపేస్తారు ఇక రేఖా రేఖా నీ పెన్నవా బిడ్డ గురుకోసం గురుకోసం పెడితే అవ్వ చల్లగా ఎక్కువ గురుకోస రా ఒకటి పెద్దది పెట్టాలి ఒకటి చిన్నది పెట్టాలి ఇంకా శనివారం ఉన్నదా శనివారం ఇప్పుడు 12 దాకా లేపుతామేంటి ఏంటి నేను సాగు మా అవధ వచ్చిందని నేను ఎడతా అంటే అది ఒత్తిగా పిత్త పరిచయం చెడతాను పడుకున్నదా బయట దీంతో నొలి పెట్టుకుంటే పరకట పెద్దగా అవుతుంది ఆలపతి గారు వారు మా అమ్మ దాన్ని చేసుకోవాలి ఏమైంది మా అమ్మ చచ్చిపోయింది మా ఎప్పుడో చచ్చిపోయింది మా అంటే మా అత్త మా ఆంటీ ఓ నావ్వ నీ పని ఎట్లా అయిందో అత్త ఓ నాత్త నువ్వు మా దగ్గర మంది కాదా అత్త ఓ నాత్త నువ్వు మా దగ్గర అరే అట్లాగే మా అమ్మ వచ్చిందని నేను బాగా గట్టిగా ఊడుకొని నా మీద పడతాను నాకు మొసళ్ళగా నేను బాగా సావాలి ఎట్టి మూడో కొడుక దుఃఖం ఉన్నప్పుడు ఎవరైతే మీద పడి ఏడవారు అనవా ఏడితే ఎలా ఉంటుంది నా సముద్రం ఎవరు అవుతారు వాళ్ళు ఏడ్చిన వాళ్ళు అయితేనే ఏర్పాటు అంతేనా నువ్వు బహు మా వాడ పక్క పండు ఇంటి పక్క పండు రావాలి 11 రోజులు నాకేరక వాళ్ళ ఇల్లుకి ఎరిగి ఒకటే చూడు ఎందుకంటే 11 రోజులు తంసపులు దొరుకుతాయి వాళ్ళదే కడుసాలు వేసినా కత్తరు కదా మావ చచ్చిపోయిందని మావ దాని